ఇయర్ అయితే 2013. రూక్తో అయితే ఒక షినిగామి, నువ్వు గెలిచినట్టయితే నేను గెలలేదు, కానీ నీకు ఈ నోట్బుక్ కావాలా మళ్ళీ వెనక్కి అని అడుగుతాడు. అదే నోట్బుక్ అంటే డెత్ నోట్. దానికి రూక్ అయితే హా నేను తీసుకుంటాను అంటాడు. యాపిల్స్ అయితే చాలా బాగుంటాయి, నాకు ఇంకా యాపిల్స్ కావాలి, నేను ఈ డెత్ నోట్ని వాడగలను, హ్యూమన్స్కి ఇచ్చి నేను ఇంకా యాపిల్స్ తింటాను, నాకు ఈ డెత్ నోట్ వాడగలిగే ఒక మనిషి కావాలి, ఎలాగంటే లైట్ యాగామి లాగా. లైట్ లాంటి వాడు దొరికితే నేను ఇంకా యాపిల్స్ తినగలను. రూక్ అయితే ఒక అబ్బాయి దగ్గరికి వస్తాడు. రూక్ అయితే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి తన డెత్ నోట్తో ఆ అబ్బాయి తలని టచ్ చేస్తాడు. అప్పుడు తనకేదో గుర్తొచ్చినట్టు చూపిస్తారు. ఆ అబ్బాయి కళ్ళు తెరిచి 2 సంవత్సరాలు అవ్వింది రూక్ అంటాడు. రూక్ అయితే షినిగామి ఎప్పుడు తన ప్రామిస్ని మర్చిపోదు అని చెప్తుంది. దానికి ఆ అబ్బాయి అయితే అవును, నువ్వు మనిషివైనా లేకపోతే షినిగామివైనా నువ్వు నీ మాటని నిలబెట్టుకోవాలి, లేకపోతే నేను నీతో పని చేయను అని అంటాడు. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న క్యారెక్టర్ పేరు మినోరు టనాకా. 2 years ముందైతే తను టాప్ స్కోర్ చేసాడు. మళ్ళీ చాలా బాగుంది. 3 years అవుతుందా తను జపాన్లో తెలివైన స్టూడెంట్ అవ్వచ్చు. కొన్ని రోజుల తర్వాత తనకైతే మంచి గ్రేడ్స్ రావట్లేదు. మనం ఇంత మోటివేషన్ ఇవ్వడం వల్ల తన ఎఫర్ట్స్ ఎట్లా పోతున్నాడా అని టీచర్స్ అనుకుంటారు. టనాకా అయితే ఇంగ్లీష్లో 28 మార్క్స్, నేను పిచ్చోడిని, నేను ఏదో ఒక కార్నర్కి తలని కొట్టుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు. తన తల మీద అయితే డెత్ నోట్ వచ్చి పడుతుంది. ఏంటిది, ఇది ఇప్పుడు నీదే టనాకా. రూక్ అయితే కానీ నువ్వు మీ స్కూల్లో 3 years నడిసే ఎగ్జామ్లో నువ్వు టాప్ స్కోరర్ అని నేను విన్నాను మీ టీచర్స్ చెప్తుంటే అని రూక్ అంటాడు. అదేం కాదు, నేను ఫస్ట్ ప్లేసా 3 years రన్నింగ్ ఎగ్జామ్లో. నాకు తెలిసి నువ్వు మాట్లాడేది ఇంటెలిజెన్స్ టెస్ట్ గురించి అనుకుంటా. రూక్ అయితే టనాకా అయితే నాకు తెలిసి అది సబ్కాన్ ఎబిలిటీ టెస్ట్ లేకపోతే ఏదైనా అయి ఉంటుంది, కానీ మాకు టీచర్స్ రిజల్ట్స్ ఏంటో చెప్పేవారు కాదు అని టనాకా అంటాడు. నాకు స్కూల్ అంటే చిరాకు. ఆ ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వచ్చినా అదంతా నేను ఫోన్లో ఐక్యూ సంబంధించిన ఇంకా బ్రెయిన్కి సంబంధించిన వీడియోస్ ఇంకా గేమ్స్ ఆడడం వల్ల వచ్చింది. రూక్ అయితే నిజానికి తెలివైన వాళ్ళు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని అంటాడు. ఏ టీచర్ అయినా హై స్కోర్ చేస్తే ఐక్యూ టెస్టుల్లో వాళ్ళు తెలివైన వాళ్ళ కింద మారతారు అని అంటారు. టనాకా అయితే నాకు తెలిసి నేను క్విజ్లోను ఇంకా పజిల్స్లోను ఇలాంటి స్టఫ్స్లో నేను బాగా చేయగలుగుతాను అని అంటారు. టనాకా అయితే నువ్వు చేయగలవా అని అడుగుతాడు. నాకు తెలిసి నువ్వు సరిగ్గా సరిపోతావు దీనికి అని రూక్ అంటాడు. టనాకా ఏంటి, నేను దీనికి సరిగ్గా సరిపోతానా? ఏదైనా నువ్వెవరు, ఇంకా నువ్వేంటి ఎంత విచిత్రంగా ఉన్నావు? రూక్ అయితే మనం ఇలాగా బయట ఇలా మాట్లాడుకోలేము, నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళు అని రూక్ అంటాడు. ఇంకా మనకు తెలుసు కదా షినిగమీలు ఎవరైతే డెత్ నోట్ పట్టుకుంటారో వాళ్ళకే కనిపిస్తారని. నువ్వు ఒక్కడవే నన్ను చూడగలవు టనాకా అని రూక్ అంటాడు. టనాకా అయితే అంత లేదు అని అంటాడు. ఇంకా రూక్ అయితే నేను సీరియస్గా మాట్లాడుతున్నాను టనాకా అని అంటాడు. కానీ నా రూము అయితే చండాలంగా ఉంది అని టనాకా అంటాడు. రూక్ ఇంకా టనాకా అయితే వాళ్ళ రూమ్లోకి వచ్చేసి ఉంటారు. ఏంటి ఇది కీరాదా? రూక్ అయితే నువ్వు అరవకు, నా వాయిస్ని మనుషులు వినలేరు కానీ నీ వాయిస్ వినగలరు కదా అని రూక్ అంటాడు. కానీ టనాకా అయితే అంత లేదు, ఏంటి ఇది కీరాదా? ఎవరైతే వార్లని ఇంకా క్రైమ్ రేట్స్ని రెడ్యూస్ చేశారో వాడిదా ఇది అని టనాకా అయితే అంటాడు. రూక్ అయితే నీది చాలా చిన్న ఏజ్ అయినా నీకు తన గురించి తెలుసు అనుకుంటా అని రూక్ అయితే టనాకాతో అంటాడు. అందరూ చేస్తారు, కానీ తను మా ఎథిక్స్ టెక్స్ట్ బుక్లో ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాడు, ఇంకా తన గురించి వరల్డ్ హిస్టరీలో మేము మిడిల్ స్కూల్లో నేర్చుకున్నాము అని టనాకా అంటాడు. వావ్,
నిజానికి తన్ని మీరు గొప్ప వ్యక్తి కింద చూస్తారనుకుంటా. కాదు, ఎథిక్స్లో తన గురించి కీరా చెడ్డవాడనుంది, ఇంకా వరల్డ్ హిస్టరీలో తను మాస్ మర్డర్ టెర్రరిస్ట్ అని ఉంది, ఇంకా తను చెత్త కింద ఉన్నాడు హిస్టరీలో అని టనాకా అంటాడు. కానీ చాలామంది కీరాని దేవుడి కింద పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ అవునా, దేవుడా? కానీ ఈ నోట్బుక్ నిన్ను ఎలాగా దేవుడి కింద మార్చింది అని టనాకా అడుగుతాడు. రూక్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ పేజ్ ఉన్నాయి, దాన్ని చదువు అని రూక్ అంటాడు. కానీ మనవాడికి మాత్రం ఇంగ్లీష్ రాదు, ఆడైతే బుర్ర గోక్కుంటూ ఉంటాడు. దీన్ని ట్రాన్స్లేట్ చేయి రూక్ సీరియస్గానే అని టనాకా అంటా ఉంటాడు. మీకు ఇక్కడ డెత్ నోట్ గురించి తెలియపోతే నేను నాకు తెలిసినవి అయితే చెప్తాను. మనం హ్యూమన్స్ పేరు తలుచుకుని వాళ్ళ పేర్లు రాస్తే వాళ్ళు చనిపోతారు. లేకపోతే వాళ్ళు ఎలా చనిపోవాలో కూడా మనం రాయొచ్చు. లేకపోతే మనం ఏమీ రాయకపోతే వాళ్ళు 40 seconds లోపు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. కానీ కీరా అందరిని ఎలా చంపాడో నాకు అర్థమవుతుందని టనాకా అంటాడు. పోలీసులు ఇంకా అయితే తను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు కీరాని, కరెక్ట్ కదా అని టనాకా అంటాడు. అవును, చాలా ఎంటర్టైనింగ్గా ఉండేది. రూక్, నాకు ఒకసారి చెప్తావా ఇప్పుడు వరకు కీరా ఏం చేశాడో? కానీ నాకు ముందు ఒక యాపిల్ తినాలి ఫస్ట్ అని రూక్ అంటాడు. నువ్వు చాలా లక్కీ రూక్, ఎందుకంటే మా అమ్మ డైటింగ్ చేస్తుంది, నాకు రోజుకు ఒక యాపిల్ వస్తుంది అని టనాకా అంటాడు. నేను పర్సనల్ డీటెయిల్స్ అయితే చెప్పలేను, కానీ నేనైతే నాకు గుర్తున్నదైతే చెప్తాను అని రూక్ అంటాడు. అబ్బా నువ్వేంటి రూక్, నువ్వు సీరియస్గా ఉండట్లేదు. అది చాలా విచిత్రం. కీరా నిజానికి ఆ డెత్ నోట్ ఒక రూల్స్ని వాడుకున్నాడు. ఇంకా ఆ డెత్ నోట్ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు నిన్ను చూడగలరు. ఇదంతా తన సొంత అడ్వాంటేజే. తను చాలా తెలివైనడు అనుకుంటా నిజానికి. రూక్ అయితే తను నిజానికి నేషన్లో టాప్ 1 స్కోరర్ అని రూక్ చెప్తాడు. రూక్ అయితే నువ్వు అదే పని చేయాలనుకుంటే నువ్వు ఇప్పుడు దొరికిపోతావు అని రూక్ అంటాడు టనాకాతో. అది ఒక 10 years ముందు అదొక విచిత్రమైన ఎరా హ్యూమన్ వరల్డ్లో. ఇప్పుడు చాలా సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా ఎవ్రీ స్ట్రీట్లో, ఎవ్రీ కార్నర్లో ఇప్పుడు ఇంకా కార్స్లోని, ఇంకా ట్రైన్స్లోని, బస్సెస్లోని కూడా ఉన్నాయి ఇప్పుడు కెమెరాస్ అని అంటాడు. నువ్వు నాకు తెలుసు ఇప్పుడు ఎవరిని చంపలేవు ఇప్పుడున్న వేలో అని అంటాడు. పోలీస్ ఏజెంట్స్ అయితే సైబర్ క్రైమ్స్లో ఇప్పుడు చాలా ముందు ఉన్నారు. ఇప్పుడు కానీ కీరా ట్రై చేస్తే మెసేజ్ని అందించడానికి ఆన్లైన్లో వాళ్ళు ట్రాక్ చేస్తారు ఇప్పుడు అని టనాకా అంటాడు. ఇంకా పోలీసుల దగ్గర ట్యాబ్స్, ఇంకా ఫోన్ కాల్స్ ఉంటాయి. టీవీ షోల్లో ఇంకా మూవీస్లో మాత్రమే ఇలాంటివి రాసినప్పుడు వాళ్ళు గుర్తించలేరు అని అంటాడు. కానీ కీరా ఈ వేలోనే వచ్చాడు, ఇప్పటికీ పనిచేస్తుంది, ఈ రోజుకి రేపటికి కూడా అని అంటాడు. రూక్ అయితే నువ్వు చేయగలవా టనాకా అంటాడు. టనాకా అయితే మనసులో ఈ షినిగామి అయితే కీరా ఏం చేశాడో అదే సేమ్ థింగ్ని చేయమంటుంది. ఇంకా తిన ఎటకారం ఆడతలేదు, నన్ను ఈ డెడ్లీ నోట్బుక్తో అదే పని చేయమంటుంది అని టనాకా అనుకుంటాడు. ఇప్పుడు కానీ ఈ బుక్ని నేను రిటర్న్గా ఇచ్చాను రూక్కి, నేను నా ఓనర్షిప్ పోతుంది, ఇంకా నా మెమరీస్ కూడా మర్చిపోతాను. కీరా ఒకసారి ఈ బుక్ని రూక్ ఇచ్చాడు, కానీ నా కేసులో అయితే రూక్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడే ఇచ్చేయచ్చు ఈ బుక్ని అని అనుకుంటాడు టనాకా అయితే. ఒక నోట్బుక్ ఏదైతే మనుషుల్ని చంపడానికి వాడతారో, ఏంటి దీని ఆన్సర్? రూక్ అయితే నువ్వు గంట నుంచి ఏం మాట్లాడతలేదు, ఏమైంది అని అడుగుతాడు. టనాకా అయితే రూక్తో నేను ఎలాంటి వాడినంటే నేను ఆలోచిస్తాను అంటాను, నాకు ఆన్సర్ దొరికే వరకు అని అంటాడు. టనాకా అయితే నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి రూక్ అని అంటాడు. టనాకా అయితే నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిన్ను నేను కాకుండా ఎవరన్నా చూడగలరా రూక్ అని అంటాడు. అప్పుడు రూక్ అయితే నన్ను ఇంకా చాలామంది చూడగలరు అని అంటాడు.
రూక్ని చూడగలిగే వాళ్ళు నియర్ ఇంకా కొన్ని మంది ఉన్నారు పోలీసు ఏజెంట్స్లో. ఎవరెవరు చూడగలరో కానీ మన టనాకాకి తెలియదు. రూక్ అయితే నన్ను చూడగలిగే వాళ్ళు ఇంకా ఉన్నారు. పాస్ట్లో నేను హ్యూమన్స్కి బుక్ ఇచ్చినప్పుడు అని రూక్ అంటాడు. టనాకా అయితే నువ్వు షూరా అని అడుగుతాడు. అప్పుడు రూక్ అయితే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరైతే బుక్ని పట్టుకుంటారో తర్వాత వాళ్ళు తన ఓనర్షిప్ని వదిలేసుకుంటే అప్పుడు నేను వాళ్ళకి కన్వీను అని రూక్ అంటాడు. ఇంకా రూక్ అయితే కానీ నేను ఎవరైతే బుక్ని పట్టుకుంటారో వాళ్ళకి ఇంకా కనబడగలను అని అంటాడు రూక్ అయితే. నాకైతే ఇంకొక క్వశ్చన్ ఉంది అని టనాకా అయితే అంటాడు. టనాకా అయితే డెత్ నోట్ హ్యూమన్ ఓనర్కి అయితే ఖచ్చితంగా షినిగామి ఉండాలి అని అంటాడు. ఇంకా నువ్వు ఓనర్ నుంచి ఎంత దూరం ఉండగలవు అని రూక్నైతే అడుగుతాడు టనాకా. రూక్ అయితే ఇదొక విచిత్రమైన క్వశ్చనే కానీ ఈ రూలు లేదనుకుంటా. ఇది నువ్వెంత దూరంలో ఉన్నావో అంతవరకు పనిచేస్తుంది. ఇంకా నువ్వెంత దూరంలో ఉన్నావో నాకు తెలియాలి. ఒకసారి ఆగు. షినిగామి వరల్డ్ నుంచి నాకు తెలిసిందైతే ఇలాంటిది ఏమీ లేదు. టనాకా అయితే నువ్వు నన్ను ఇంకా సాటిస్ఫై చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు రూక్ అయితే నాకు తెలిసి ఏ డిస్టెన్స్ లేదనుకుంటా అని అంటాడు. అయితే టనాకా ఒక నెంబర్తో రా అని అంటాడు. అప్పుడు రూక్ ఓకే అని అంటాడు. అయితే హ్యూమన్ వరల్డ్ నుంచి అయితే 14 కిలోమీటర్స్ అని అంటాడు. అప్పుడు టనాకా అయితే యా అని అంటాడు. రూక్ అయితే ఇది నువ్వు 14 కిలోమీటర్స్లోపు ఎంత దూరంలో ఉన్నావో నోటీస్ చేయడానికి అని రూక్ అంటాడు. ఇంకా రూక్ అయితే రూల్ అయితే ఇంతకు ముందు క్లియర్గా లేదు, ఇప్పుడు నేను సెర్చ్ చేయడంలో రాంగ్ లేదు అని అంటాడు. టనాకా అయితే ఓకే నేను డిసైడ్ అవ్వాను అని అంటాడు. అయితే నేను నీకు ఇప్పుడు డెత్ నోట్ ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత రా అని టనాకా అయితే రూక్తో అంటాడు. 2 ఇయర్స్ తర్వాత రా, నేను ఈ డెత్ నోట్ని యూజ్ చేస్తాను, ఇంకా నీకు ప్రామిస్ చేస్తున్నాను నీకు ప్రతిరోజు ఒక యాపిల్ ఇస్తానని టనాకా అంటాడు. రూక్ అయితే నేను 2 సంవత్సరాల వరకు యాపిల్స్ తినకూడదా అని రూక్ అంటాడు. ఇంకా టనాకా అయితే ఒకవేళ నువ్వు వెయిట్ చేయలేకపోతే నువ్వు ఈ డెత్ నోట్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని టనాకా అంటాడు. ఇంకా రూక్ అయితే సరే నేను వెయిట్ చేస్తాను అని రూక్ అయితే అంటాడు. ఆ టైంలో నేను బుక్ ఓనర్షిప్ని వదిలేస్తాను, ఇంకా డెత్ నోట్ని నీకు ఇచ్చేస్తాను రూక్ అని అంటాడు. ప్రజెంట్కి వచ్చేస్తే టనాకా అయితే ఇది ఇలా వెళ్ళిందా అని అంటాడు. అప్పుడు రూక్ అయితే యా ఇది నేను 2 సంవత్సరాలు అవుతుంది యాపిల్స్ తినకుండా ఉండి అని రూక్ అయితే అంటాడు. టనాకా అయితే నేను 2 ఇయర్స్ ముందు ఆలోచించిన ప్లాన్కి అయితే వెళ్తాను అని అంటాడు. అప్పుడు రూక్ అయితే ప్లానా ఏంటి అని అంటాడు. నేను ఇప్పుడు చెప్పబోయేది అయితే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. టనాకా అయితే అవును ఇది నేను ప్లాన్ చేసిందే, నేనైతే డెత్ నోట్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఏంటి అమ్మేస్తావా? టనాకా అయితే నేనైతే దీన్ని ఆప్షన్లో పెడదాం అనుకుంటున్నాను ఆన్లైన్లో అని అంటాడు. రూక్ అయితే ఇదేదో సరదాగా ఉంది కానీ నువ్వే కదా 2 ఇయర్స్ ముందు నెట్లో ప్రతిదీ ట్రాక్ చేస్తుందని చెప్పావు అని రూక్ అంటాడు. టనాకా అయితే నేను నెట్ని యూజ్ చేద్దాం అనుకోవట్లేదు అని అంటాడు. నేను అందుకనే అడిగాను నిన్ను, నువ్వు నా నుంచి ఎంత దూరం ఉండగలవు అని. రూక్ అయితే అని అంటాడు. టనాకా అయితే నువ్వు నాకు చెప్పింది 14 కిలోమీటర్స్ అని చెప్పావు అని అంటాడు. సాకురా టీవీ అయితే ఇక్కడి నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళేలాగా నేను చేస్తాను అని అంటాడు. జపనీస్లో అయితే పెన్ను ఇంకా పేపర్ యూస్ చేయి టీవీ స్టేషన్ దగ్గర, ఇంకా ఇంగ్లీష్లో అయితే అక్కడ వెయిట్ చేయకు ఎందుకంటే నేను దాన్ని చదవలేను కాబట్టి అని టనాకా అంటాడు. ఏంటి? ఇంకోవైపు ఒక పేపర్ గ్రౌండ్లో నుంచి వచ్చి ఇలా రాసి ఉంటుంది,
ఏదైతే కేరా రిమోట్ లాగా అందరినీ కంట్రోల్ చేసి చంపాడో అది మీరు కొనాలనుకుంటే ట్విట్టర్లో పవర్ ఆఫ్ కేరా అని టైప్ చేయండి. ఇంకా మీరు అమెరికన్ డాలర్స్లో మీరు ఎంత ఎట్టి కొనాలనుకుంటున్నారో బిడ్ చేయండి అని ఉంటుంది. కీరా పవర్ని ఆప్షన్లో పెడుతున్నారా ఏంటది? ఇది ఆన్ ఎయిర్ స్క్రూ కదా, ఇది కీరా గురించా? మళ్ళీ సకురా టీవీ వాళ్ళు వచ్చారా? ఈ మాటలు కట్ట ఒక పక్క నుంచి ఎవరో మాట్లాడతారు. అక్కడ ఆ కార్డ్ ఏం చేస్తుంది, దాన్ని పట్టుకోకుండా అక్కడ ఏం రాస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ ఈ పేపర్ గాల్లో ఎలా ఎగురుతుంది ఏ సపోర్టు లేకుండా అని అనుకుని అక్కడ ఉన్న న్యూస్ చూసే వాళ్ళకి ఈ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. న్యూస్ రిపోర్టర్ ఏమో సకురా టీవీకి దీనికి ఏ లింకు లేదని చెప్తాడు. ఇంకో పక్క నుంచి ఫోన్లో మన టనాక అయితే అక్కడ ఏం జరుగుతుందో అదంతా చూస్తూ ఉంటాడు. ఇంకో పక్కన మాత్సుడా ఏమో ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటాడు. మాత్సుడేమో పరిగెట్టుకుంటా వచ్చి ఇలా చూడు, డెత్ నోట్ని రూక్ అమ్ముదాం అనుకుంటున్నాడు అని అంటాడు మాత్సుడా. ఇంకొక అతనేమో ఇది రూక్ ఎవరికైనా ఇచ్చుంటాడు అని అంటాడు. అవును, నేను అదే చెప్దాం అనుకుంటున్నానని మాత్సుడా కూడా అంటాడు. ఇది జోక్ అయి ఉండాలి అని మాత్సుడా అనుకుంటాడు. రూకేమో ఇప్పటికే 30 సెకండ్స్ అయ్యింది అని అంటాడు. పార్ట్ 1 అయితే అయిపోయింది. ఇంకా పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. లైక్ టార్గెట్ అయితే ఒక 10 లైక్లు కొట్టండి చాలు ఫస్ట్. ఇప్పుడు వరకు చూసినందుకు అరిగతో.